ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబల్లవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో నమః ఓం శ్రీం బగలాముఖి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిని అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తయ నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన
ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. గ్రామ దత్తాత్రేయ నమః. మకర రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా రవి సంక్రమణం అంతా కూడా చూసుకుంటే 6 గ్రహాలతోటి సంయోగం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా. ఫిబ్రవరి నెలలో అంతా కూడా ఫిబ్రవరి 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తారు. ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో 6 గ్రహాల కలయిక ఇదంతా కూడా ఇష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కొన్ని రోజుల వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది. ప్రధానంగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు తరచుగా చేసుకోవడం, నవగ్రహాలకి అభిషేకాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవాలి. రామాయణంలో ప్రధానంగా చూసుకుంటే బాలకాండని పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సీతారాముల కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు చెందిన తర్వాత మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1 తారీఖు తర్వాత మీకంతా కూడా బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు అంతా జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో బృహస్పతి యోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుక్రుడు ధనస్థానంలో మార్పు చెందడం వల్ల ధనాదాయం పెరుగుతుంది, కానీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. యోగకరంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం, సూర్య భగవానుడికి దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సూర్య భగవానుడికి, అంగారకుడికి, బుధుడికి, రాహుడికి, ఇక్కడ కేతువుకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క హనుమత్ ఆరాధనలో భాగంగా మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో మీరంతా కూడా హనుమత్ దేవాలయంలో మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారికి అరటి పండ్లను నివేదన చేయడం, సింధూర అభిషేకము మరియు నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం, తులసి మాలను సమర్పించడం ఆంజనేయ స్వామి వారికి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మన్యసూక్త పారణం అంతా కూడా బ్రాహ్మణత్వంతో చేయిస్తూ ఉండాలి. సర్వగ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం మాటలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. చర్చలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు చెందుతూ ఉంటాడు కావున మీకంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.